అస్సలాముఅలైకుం అజా ఇస్తానని చెప్పాను కదా. అజా ఇస్తే మూసేస్తారని అందరూ తొందరగా వచ్చేసాను. వచ్చేటప్పుడైతే తొందరగా వచ్చాను కదా. ఇప్పుడు ఇది ఎత్తుకుని పోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. ఇది తీసుకుని పోయేసరికి ఇంకా అయిపోద్ది. ఇప్పుడు అజా ఇస్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి. أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا హాయ్ అండి, అస్సలాముఅలైకుం. అజా ఇచ్చారు, అజా రికార్డ్ చేశాను. అది మళ్ళీ ఏమవుతుందో తెలియదు నాకు. అంటే ఇది రియల్ అండి, నేను రియల్గానే ఏది కాపీ కొట్టలేదు. మళ్ళీ అది కాపీ వస్తుందేమో నాకు కదా తెలీదు. కానీ ఏదో అజాంది రికార్డ్ చేయాలనుకున్నాను, చేశాను. ఓకే, చూద్దాం ఏదైతే అది అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అబ్బా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్రతి ఒక్కరు కూడా. నా ఛానల్కి మీరే కదా సపోర్ట్ ఇచ్చేది. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకా ఎవరు సపోర్ట్ ఇస్తారు? ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ప్లీజ్ లైక్ ఫర్ మీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ 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 ప్లీజ్. నాకు అబ్బా చాలా హ్యాపీగా ఉంది అంటారు కదా కొంతమంది. నాకు మా ఇంట్లో ఏంటంటే మాట్లాడడానికి కుదరదు, చిన్న ఇల్లు అది. నేను నా నోటి నుంచి మాట రాకూడదు, సైలెంట్గా ఉండాలి. అందువల్ల అంటే నాకు ఏదో ఒక మెంటల్ లాగా ఉంటుంది. ఇలా నేను బయటకు వస్తాను కదా, వద్దన్నా కూడా నేనే కాలైనా రావాలి పడుతుంది. ఎందుకంటే నాకు ఒక ఫ్రీడమ్ దొరుకుతుంది, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా ఫ్రీగా మాట్లాడవచ్చు, మీతోనే మాట్లాడవచ్చు. ఏదో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీతోనే మాట్లాడినట్టు ఉంటుంది నాకు. నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్లో నేను మాట్లాడుకుంటూ పోతున్నట్టు ఉంటుంది నాకు. నెట్ కానీ ఉంటే లైవ్ పెట్టేదాన్ని. సారీ, నెట్ లేదండి, ఇంట్లోనే కదా నెట్ ఉండైతే, బయట లేదు నెట్టు. సారీ, ఏమనుకోబాకండి ప్లీజ్. లేకపోతే లైవ్ పెట్టేదాన్ని. ఈరోజు ఒక్కదాన్ని అలాగే లైవ్ పెట్టకుండా సామాన్కి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ బాధలు ఎలా ఉంటాయంటే ఒకసారి అనిపిస్తుంది, ఎందుకబ్బా ఇంత అని. నాకు అందుకే అండి, నా ఇంట్లో ఉంటే నేను వాయిస్ కొంచెం స్లోగా ఇస్తాను. వాయిస్ నేను రాదు కదా నా వాయిస్ ఒక్కోసారి. ఇప్పుడు చూడండి నా వాయిస్ ఎలా ఉందో. అంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళకి అసలు ఫోన్ అలో లేదు. అలాంటప్పుడు నేను వాయిస్ ఎలా ఇవ్వాలి చెప్పండి? అప్పుడు కూడా అంత స్లోగా నేను పెడుతున్న వీడియోలు అంటే చాలా గ్రేట్ నేనైనా అనుకుంటాను. కానీ నాకు కానీ ఇది సక్సెస్ వచ్చేస్తే, ఇన్షాల్లా సక్సెస్ కానీ వచ్చేస్తే, ఇండియాకి వచ్చేసి నేను ప్రతి వీడియోకైనా ఇలా గొంతు పెట్టి పెద్దగా అరిచైనా మీతో మాట్లాడుతూ ఉంటాను. మా ఇల్లు వచ్చేసిందండి, మా ఇల్లు దగ్గర వచ్చేసాను. మళ్ళీ వచ్చేసాను కాబట్టి ఇంకా నా ఫ్రీడమ్ మొత్తం పోద్ది నాకు. ఇంకా నేను గమ్మున అయిపోవాల్సిందే, మాట్లాడలేను. సైలెంట్ అయిపోవాల్సిందే ఇంకా. అంతే, సైలెంట్ అంటే సైలెంట్, మాట్లాడలేను. ఏం చేద్దాం? ఓకేనా, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.